హాయ్ అండి. ఇది ఏం కూర అని చూస్తున్నారు? వంకాయ మామిడికాయ కూర అండి. మామిడికాయ కూర నచ్చిన వారు ఎవరుంటారు చెప్పండి? వంకాయ మామిడికాయ కూర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టపడతారు. నోటికి ఎంతో కమ్మగా పుల్లగా అనిపిస్తుంది అనమాట. ఈ మామిడికాయల సీజన్లోనే మనం ఎక్కువగా ఈ వంకాయ మామిడికాయ పప్పు మామిడికాయ వండుకుంటూ ఉంటాము. అయితే ఇంకెందుకు కలిసి వంకాయ మామిడికాయ కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? వంకాయ మామిడికాయ కూరకండి. ఇగో వంకాయలు తీసుకున్నాను. ఈ 10 నుండి 12 ఉంటాయి. ఇందులో పుచ్చులు అయిపోతాయి కాబట్టి ఈ 12 కాయలు వంటి చిన్నవి పెద్దవి కలిపి. నెక్స్ట్ 2 మామిడికాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటీలు వీలో కట్ చేసుకుందాం వంకాయలు ఇప్పుడు కట్ చేసుకున్నప్పుడు ఉప్పు వాటర్లో వేసుకొని ఉప్పు వేసుకొని ఆ వాటర్లో వంకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు నీటిలో కడవలు వేసేది కందది ఉంటే పోతుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుందాం. వంకాయలు, ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుందాం. చూడండి అన్నీ కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్నాం. వంకాయలు కూడా కట్ చేసుకొని నీటిలో వేసుకున్నాం. ఈ వంకాయలో నీరు ఎలాగ ఉంది, నల్లగా ఉంది కదా ఉప్పు వేసి కడడం వల్ల ఈ ఫస్ట్ సారి ఉప్పు వేసి కడిగి నీరు వంపేసుకొని నెక్స్ట్ మళ్ళీ మంచినీళ్ళు వేసుకుందాం. ఫస్ట్ సారి వేసుకున్నాం కదా వంకాయలు వాటర్ అవి వంపేసుకున్నాను. మళ్ళీ రెండోసారి వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని తాలింపు వేసుకుందాం. ఆయిల్ మరిగింది కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా లైట్గా ఎగినప్పుడే మనం టమాటీలు వేసేసుకుందాం. టమాటీలు కొంచెం చేయాలంట. చూడండి ఈ విధంగా టమాటీలు మగ్గిన తర్వాత మనం వంకాయలు వేసుకున్నామా వంకాయలు వాటర్ లేకుండా వేసేసుకుందాం. చూడండి వంకాయలు వేసుకున్నాం కదా కాస్త పసుపు ఎక్కువగా కొంచెం, ఎందుకంటే మనం కూర కారంలోని పసుపు వేసి ఆడిస్తాం కాబట్టి ఎక్కువ పసుపు వేయమన్నమాట. రుచికి తగ్గ కారం 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఎక్కువ తక్కువ తిన్న వాళ్ళు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, ప్రతి కూరల్లోని కూర కారమే వాడతాం అనమాట. పచ్చికారం వాడమన్నమాట. పచ్చికారం వాడాలి ఏటవుతుంది కలర్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ కొడి పంట వచ్చేస్తుంది. మేము ఏ కూరలు వేసినా కూర కారం వేస్తాం అన్నమాట. ఇలాగా ఒక 2 నిమిషాలు మనం మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయింది కదా మగ్గింది కదా మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా కాస్త వాటర్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కూరను ఉడకనిద్దాం. చూడండి వంకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయింది. నాకు 2 నిమిషాలు టైం పెట్టింది. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను. వంకాయ మామిడికాయ కూర నచ్చిన వారు ఎవరు ఉంటారండి? అందరికీ నచ్చుతుంది. వంకాయ మామిడికాయ కూర అంటే అంత ఇష్టపడతారనమాట. అయితే ఇంకెందుకు కలిసి మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.